రేపే మకర సంక్రాంతి. ఈ సంక్రాంతి రోజున మర్చిపోకుండా బీరువాలో ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, బీరువాలో ఇది ఒకటి పెట్టుకోండి. ఇలా బీరువాలో ఇది పెట్టడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారం లాగా మారటానికి అవకాశం ఉంటుంది. బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుందన్నమాట. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం కదండి. బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు అంటే మకర సంక్రాంతి మంగళవారం వచ్చింది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. ఇంకా మీకు తిరుగులేని యోగం కలుగుతుందన్నమాట. సంక్రాంతి పండుగ రోజున కొన్ని నియమాలను ఆచరించడం వల్ల మనకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని వేద పండితులే చెబుతున్నారు. సంక్రాంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సూర్యుడు కింద వరకు కూడా మనం ఏంటంటే నిద్రించకూడదు. తొందరగా నిద్ర లేచేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకుని ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించుకోవాలి. ఈ రోజు ఎర్రటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు, వాటిని అవాయిడ్ చేయండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవాలండి. ఈరోజు శివుడిని పూజించి శివాలయానికి వెళితే చాలా మంచిది. మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. అలానే కాకుండా ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో పాలు పొంగించాలి. అలా పొంగించిన పాలతో మనం ఏంటంటే కనుక పాయసం చేసేసి భగవంతుడికి నివేదన చేస్తే సరిపోతుంది. ఈరోజు ఏంటంటే కనుకనండి, మనము ముఖ్యంగా ఇంట్లో అంటే ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మనము అంటే ఒకరిని తిట్టడం కానీ ఒకరిని హింసించడం కానీ, అలానే కాకుండా మూగ జీవాలను కొట్టడం కానీ, అలానే కాకుండా మనం మూగ జీవాలను చంపటం కానీ ఇలాంటివి చేయకూడదు. అలానే కాకుండా ఈరోజు మనం నిష్ట నియమాలతో ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే చాలా మంచిది. అలా కుదరకపోతే ఏంటంటే నార్మల్గా ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని శివుడిని పూజించుకున్న అంతే ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇలా పూజ చేసేసుకొని ఇంట్లో ఏంటంటే కనుక ఈ రోజు అండి ముఖ్యంగా ఈ వంటలు చేయకూడదు. అంటే మంగళవారము అలానే కాకుండా మనకేంటంటే సంక్రాంతి కాబట్టి ఇంట్లో ఎర్ర కందిపప్పు కావచ్చు, టమాటాలను కావచ్చు కోసి వండుకోకూడదు. ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. అలానే కాకుండా ఈరోజు మనం ముఖ్యంగా ఖచ్చితంగా ఏంటంటే బెల్లము నువ్వులని తినాలి. అలా తింటే మనకు సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది. సంక్రాంతి పండుగ సంబరాలను తీసుకొస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుకనండి చక్కగా ఆటపాటలతో అంటే చిందులు వేస్తూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు. అంటే గాలిపటాలు ఎగిరేయటం, కోడి పంద్యాలు, అలానే కాకుండా ఎడ్ల బండులు, అలానే వచ్చేసి ఏంటంటే హరిదాసులు గంగిరెద్దులతో ఏంటంటే సంక్రాంతి పండుగ అంటే కిటకిటలాడుతూ ఉంటుంది. పల్లె అలానే కాకుండా పట్టణం అని తేడా లేకుండా ప్రతి చోట కూడా ఏంటంటే సంక్రాంతి సంబరాలు మనం చూస్తూనే ఉంటాము. ప్రతి ఇంటి ముందు కూడా ఏంటంటే రంగవల్లులతో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటారు. ఏ ఇంటి ముందు అయితే చక్కగా అలంకరించుకుంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలానే కాకుండా ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలను కూడా ఆచరించండి. ఇక అనంతరం ఈ రోజున ఏంటంటే గనక ఇంట్లో అండి చక్కగా మనం ఏంటంటే లక్ష్మీదేవి లాగా రెడీ అవ్వాలి. అంటే తలను వీరబోసుకోవటం, అలాగే కాకుండా ఏంటంటే చేతికి గాజులు లేకుండా ఉండటం ఇలాంటివి చేయకూడదు. చేతులు నిండా గాజులు వేసుకొని చక్కగా పూలు పెట్టుకొని అంటే జడ వేసుకొని పూలు పెట్టుకొని చక్కగా ఉతికిన వస్త్రాలను ధరించాలి. కొత్త వస్త్రాలే ధరించాలని రూల్ ఏమీ లేదు. మన దగ్గర ఉతికిన వస్త్రాలు కానీ ఎర్రటి వస్త్రాలను ధరించకూడదు, అంతే, అది పాటించాలి. ఇక ఆ తర్వాత మనం ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకొని మనము ఇంటి గుమ్మం దగ్గరండి ఖచ్చితంగా ఈరోజు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడతాం. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం పైన స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. అలానే బీరువా పైన కూడా స్వస్తిక్ గుర్తు వేయాలి. స్వస్తిక్ గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అదృష్ట దేవతను మన ఇంటికి రప్పించడానికి స్వస్తిక్ గుర్తు ఉపయోగపడుతుంది. కాబట్టి స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మనకైతే మంచి ఫలితం వస్తుందన్నమాట. బీరువా దగ్గర మనం ఎప్పుడు కూడా నియమాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. నియమాలంటూ ఏమీ లేవు పెద్దగా. బీరువా తెరవగానే మంచి వాసన రావాలి. బీరువాలో ఎప్పుడు కూడా ముక్క వాసన ఇలాంటివి రాకూడదండి. అలా వస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి. బీరువాలో ఎప్పుడు కూడా ఉతికిన బట్టలు మాత్రమే పెట్టుకోవాలి. ఆడవాళ్లకు సంబంధించిన ముట్టుకు సంబంధించిన అంటే బట్టలు మనం పెట్టకూడదు. అలాగే కాకుండా బీరువాలో కీలకమైన పత్రాలు అంటే నగలు, బంగారం, డబ్బు, అలానే కాకుండా కీలకమైన పత్రాలను మాత్రమే బీరువాలో ఉంచుకోవాలి, అంటే బీరువాలో పెట్టుకోవాలి. ఆ తర్వాత బీరువాలో ఏంటంటే కనుకనండి డబ్బు దాచే చోట ఎప్పుడు కూడా కర్పూరం పొడి ఉంటుంది కదా, దాన్ని చేతితో మెదిపి చల్లుతూ ఉండాలి. అలా చేయటం వల్ల ఏంటంటే కర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. బీరువా ఒక రకంగా చెప్పాలంటే కుబేర స్థానంగా భావిస్తారు. కాబట్టి బీరువాలో ఇలాంటి అంటే వస్తువులను పెట్టడం వల్ల మనకైతే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందుకే మీరు ఏం చేయండి కనుక చిన్న ఎరుపు రంగు వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ ఏదైనా సరే తీసుకోండి. ఏది తీసుకున్నా పర్వాలేదు. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక పూజ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఈ పని చేయండి, సరిపోతుంది. మీరు 11 రూపాయలు
5 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, పచ్చకర్పూరం కాస్త, ఆ తర్వాత చిటికెడంత కుంకుమ, పసుపు. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ధనాన్ని అంటే ఆకర్షించడానికి, డబ్బుకు సంబంధించిన సమస్యలంతా కూడా తొలగించి మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయి. చాలా వరకు కూడా అదృష్ట ద్వారాలను అంటే తెరిపిస్తాయి, దురదృష్ట ద్వారాలను మన నుంచి తొలగిస్తాయి. ఇంకా మనకు అదృష్టం పట్టేలాగా చేయడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. అందుకే ఇలా వస్త్రంలో ఇవన్నీ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. ఈ వస్త్రాలు అంటే వస్త్రంలో మనం పెడుతున్నాం కాబట్టి ఈ వస్తువులన్నీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. గవ్వలు లక్ష్మీదేవి అక్క చెల్లెలుగా చెప్పబడతారు. గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి ఉంటుందంటే సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కూడా బాగుంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మనం ఏంటంటే ఇలా గవ్వలు తీసుకోవాలి, 5 తీసుకోవాలి. పసుపు గవ్వలు మాత్రమే తీసుకోవాలి. మిగతావి తీసుకుని పరిహారం చేస్తే పెద్దగా ఫలితం ఉండదు. పచ్చకర్పూరం అందరిళ్ళలో నార్మల్గా ఉంటూనే ఉంటుంది కాబట్టి అంటే చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా పచ్చకర్పూరం తీసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా తీసేసుకున్న తర్వాత అనంతరం ఏంటంటే ఇంకా యాలకులు లక్ష్మీదేవి రూపం అండి. ఇలా యాలకులు చాలా అంటే అమ్మవారికి ఇష్టం అనమాట, చాలా ఇష్టపడుతూ ఉంటుంది లక్ష్మీదేవి. కాబట్టి యాలకులు 5 తీసుకోవాలి. పుచ్చు కానీ అంటే కొంచెం చినిగి కానీ ఉండే యాలకుని తీసుకోకూడదు. 5 యాలకులు కూడా ఏంటంటే కనుక నీట్గా నిగనిగలాడుతూ ఉండాలి. 11 రూపాయలు చిల్లర నాణ్యాలు తీసుకొని కుంకుమ పసుపుని తీసుకొని మూట కట్టి ఆ మూటకు ధూపం చూయించాలి. అలా చూయించిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంవత్సరం అంతా కూడా డబ్బు రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యం కలగాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, సంపద పెరగాలి, అభివృద్ధి బాగుండాలి అనేసి సంకల్పం చెప్పుకొని దాన్ని పూజించుకొని ఆ తర్వాత బీరువాలో దాచుకుంటే బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుందన్నమాట. బీరువా ఎప్పుడు కూడా ధనంతో ఉంటుంది. అంటే కోట్లు లక్షలు ఏం రావు, కాకపోతే ఏంటంటే మన స్తోమతకు తగ్గట్టు మనం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అంటే చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. బీరువాలో డబ్బు పెడితే అసలు ఉండదు, ఈ రోజు పెడితే రేపు ఖర్చు అయిపోతుంది, ఇప్పుడు పెడితే కొద్దిసేపటికే తీయాల్సిన అవసరం వస్తూ ఉంటుందండి, అంతా కూడా వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి బాధ నుంచి బయటికి రావడానికి మనం పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా బీరువాలో ఉండటానికి, బీరువా అంటే ధనంతో ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఇక అనంతరం ఈరోజు మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి బీరువా దగ్గర ఏది చేసుకున్నా కానీ ఫలితం ఉంటుంది. ఎప్పుడు కూడండి గుర్తుపెట్టుకోండి, తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు బీరువా దగ్గర స్వస్తి గుర్తు వేయటం, ఓం గుర్తు వేయటం, బీరువాకు ధూపం చూయించడం, బీరువా పైన ఎప్పుడు కూడా రాగి చెంబులో అంటే నల్ల పసుపుని వేసేసి పెట్టుకోవడం, అలానే కాకుండా బీరువా పక్కన ఏంటంటే రాళ్ళ ఉప్పుని పెట్టడం, అందులో లవంగాలు వేయటం, ఇలాంటివన్నీ ఏంటంటే చిన్న చిన్న నియమాలను ఆచరించుకోవాలి. ఇవి చాలా మందికి తెలుసుంటాయి, చాలా మంది కూడా ఆచరిస్తూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. ఈ నియమాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కూడా నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ఆచరించడం వల్ల మీ జీవితం మారిపోయి సంవత్సరం అంతా కూడా ధనంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా ఈ రోజున బీరువా పైన 555 అనే నెంబర్ రాసుకోండి. అలా రాయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది, మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని అంటే పెంచుతుంది. చక్కగా ఏంటంటే కనుకనండి ఈ నెంబర్ రాయటం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 555 అనే నెంబర్ రాసుకోండి. పసుపుతో రాయండి, సీక్రెట్గా రాయండి, ఎవరికి చెప్పకండి. అలా చెప్పుకోకుండా బీరువా పైన రాసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుందన్నమాట. లక్ష్మీదేవికి 555 అనే నెంబరు చాలా ఎక్కువగా ఇష్టం కాబట్టి ఆ తల్లి ఇష్టపడే నెంబర్ కావున ఈ విధంగా మనం ఆచరించడం వల్ల కూడా ఫలితం ఉంటుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. అలానే కాకుండా ఈ యొక్క మూటని కట్టి బీరువాలో పెట్టండి. ప్రతి శుక్రవారం, ప్రతి గురువారం, లేదంటే కుదిరితే సోమవారం, మంచి తిదివార నక్షత్రం, పౌర్ణమి, అమావాస్యలు ఉన్నప్పుడు ఆ మూటని తీయాలి, ధూపం చూయించాలి, మళ్ళీ బీరువాలో పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వల్ల మన సంపద అంటే రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గదు. అలానే కాకుండా మనము అంటే ఎప్పుడు కూడండి నోట్లను పెడుతూ ఉంటాం కదా బీరువా దగ్గర, మనం చెప్పాం కదా ముందే, అక్కడ ఏంటంటే కర్పూరం చల్లుతూ ఉండండి. అలా చల్లడం వల్ల డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు తాకట్లోకి వెళ్లకుండా మన దగ్గర స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. బీరువానే కదా అనుకుంటాం కానీ బీరువా కుబేర స్థానంగా పరిగణిస్తారు. బీరువా అనేది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ధనంతో పాటు ఇంకా ఇతర మన పర్సనల్ అంటే పర్సనల్కి సంబంధించినవి కొన్ని అంటే బంగారు నగలు కావచ్చు, వెండివి కావచ్చు, ఇలా మనకు సంబంధించిన కొన్ని పత్రాలు కావచ్చు పెట్టడానికి ఉపయోగిస్తారు. కావున ఏంటంటే కనుక అక్కడ మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడప్పుడు మీరు అత్తర్ని కూడా చిలకరిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అభివృద్ధిని ఇస్తుంది. చక్కగా ఏంటంటే మన ధన ద్వారాలను తెరిపిస్తుంది, ధనం ఎప్పుడు కూడా మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది. ఇలా చాలా విధాలుగా కూడా ఏంటంటే కనుక ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాము. ఇది చాలా చిన్న పరిహారం కానీ చేస్తే మాత్రం మనకు ఫలితం ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ రోజు సంక్రాంతి రోజున ఏదైనా తప్పు చేస్తే సంవత్సరం అంతా కూడా మనము అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇబ్బందిని అనుభవించాల్సి వస్తుంది అని బాధపడిపోతూ ఉంటారు. అందుకే ఏంటంటేనండి ఇలాంటి మంచి పని అంటే ఇది మనం బీరువాకు సంబంధించిందే కదండి. బీరువా అందరి ఇళ్లలో ఉంటుంది. బీరువా దగ్గర అనేక రకాల పరిహారాలను, అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. అలా మీరు కూడా చేసుకోవటం వల్ల అయితే ఫలితం ఉంటుంది, దాన్ని చూస్తారు. ఖచ్చితంగా
ఆశ్చర్యపోతారు. లక్ష్మీదేవిని మీ ఇంట్లోనే ఉండేలాగా చేసుకుంటారు. మీకు ఐశ్వర్యంతో పాటు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు. అలానే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, బీరువాలో మనం ఏంటంటే చాలామందికి కూడా సమయం లేక మూటలు కట్టి పెట్టుకోలేరు. అలా కాకుండా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బీరువాలో ఒక 11 లవంగాలనండి మనం నార్మల్గానే ఏంటంటే శుక్రవారం కావచ్చు, అంటే మిగతా ఈ తిథులు ఉన్నాయి కదా, రేపు మనకు అంటే మకర సంక్రాంతి మంగళవారం బాగా కలిసి వచ్చింది. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు, శివపార్వతులను పూజించేటప్పుడు 11 యాలకులను తీసుకొని పూజించుకుని తర్వాత ఒక పేపర్లో కానీ లేదంటే కనుక ఒక చిన్న వస్త్రం కానీ తీసుకుని దాంట్లో మూట కట్టి మనం కొంచెం కుంకుమ కొంచెం పసుపుని పోసేసి ఆ తర్వాత దాన్ని మనం బీరువాలో దాచుకున్న ధనం వస్తుందండి. అలా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా మనకు బాగా అనుకూలిస్తాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాలను మారుస్తాయి. మనకేంటంటే కనుక సంపదతో పాటు ఐశ్వర్యాన్ని అందించేలాగా చక్కటి అభివృద్ధి ఉండేలాగా చేయటానికి ఉపయోగపడతాయన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా సంపాదన కావాలి, సంపాదించింది మిగలాలి అంటే కొంచెం దాచుకోవాలి అని ఉంటుంది కదా, అలాంటి వాళ్లకు మాత్రం ది బెస్ట్గా పనిచేసే పరిహారాలు కాబట్టి పరిగణించుకోండి. చక్కగా ఏంటంటే కనుక పాటించండి. అలానే ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి 2 లవంగాలు కావాలి. ఈ 2 లవంగాలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ సుడి తిరుగుతుంది, మీకంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ మీరు చూడటానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం సంక్రాంతి రోజున ఇలా లవంగాలతో పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ రోజు శివుడిని పూజించేటప్పుడు కావచ్చు, మీ ఇష్టదైవాన్ని పూజించేటప్పుడు కావచ్చు, ఏంటంటే కనుక దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో ఒక లవంగాన్ని వేసేసి దీపారాధన చెయ్యండి. యాలకాయ వేసి పెడితే డబ్బు వస్తుంది, లవంగాన్ని వేసి పెడితే దరిద్రం పోయి సంవత్సరం అంతా కూడా యోగిస్తుంది. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ విధంగానైనా సరే మీరు ఏంటంటేనండి దీపారాధన చేయొచ్చు. ఇలా దీపం పెట్టేసిన తర్వాత 2 పువ్వుండే లవంగాలను తీసుకోండి. లవంగాలే కదా అనుకోకండి, లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం. సుగంధ ద్రవ్యాల్లో దొరికే వస్తువులు ఈ యొక్క యాలకులు కావచ్చు, లవంగాలు కావచ్చు, ఈ గవ్వలు ఇలాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి కదా వస్తువులు, ఇవి లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అమ్మవారు ఎంతగా ఇష్టపడతారంటే కనుక సిద్ధశాస్త్రంలో ఈ విధంగా వివరించబడుతుంది. ఇవి ఎవరింట్లో అయితే ఫ్రెష్గా బీరువాలో ఉంటూ ఉంటాయో యాలకులు లవంగాలు, వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. చక్కటి ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధిని కూడా వారికి అంటే ప్రసాదిస్తూ ఉంటుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలా 2 లవంగాలను తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. మనం ఏంటంటే 16 నిమిషాల పాటు లక్ష్మీదేవి పటం ముందు వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఈ లవంగాలను తీసుకుని పర్సులో దాచుకుంటే విపరీతమైన ధన సంపద మనకు కలుగుతుంది. అంటే మన పర్సు ఎప్పుడు కూడా లక్షలతో నిండిపోయి ఉంటుంది, కోట్లతో నిండిపోయి ఉంటుందని కాదండి. కాకపోతే ఏంటంటే కనుక మనం ఎంతైతే పర్సులో చూడాలనుకుంటున్నా డబ్బు అంత చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి. ఇది ఒకసారి పెట్టుకుంటే 3 నెలల వరకు కూడా చెక్కు చెదరకుండా లవంగాలు అలాగే మన పర్సులో పడి ఉంటాయి. 3 నెలల తర్వాత తీసి పడేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పరిహారం చేసుకోవాలి.